ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథ ధ్యానములు 64 కీర్తన. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చెయ్యవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చెయ్యవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరులునొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరో చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదికి వెదికి ఉపాయము సిద్ధపరుచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారు నాలికే కారణము. వారిని చూచిన వారందరూ తల ఊచుదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాని బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. 65వ కీర్తన. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదవు. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, బూదిగంతముల నివాసులందరికిని, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడుకట్టుగా కట్టుకొని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రుల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసియున్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.